ముందుగా తండ్రి అని దేవుని స్తోత్రము. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి ఈరోజు మరొక వీడియో సెల్ ఫోన్కి సంబంధించిన విషయం మీదనే వీడియో చేయడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి తండ్రి అని దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని సెల్ ఫోన్కి సంబంధించిన విషయాలు మీ అందరితో పంచుకోవాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే సెల్ ఫోన్తో హలో హలో నరకానికి చెలో చెలో అనే టైటిల్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే మనకు తెలుసు ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు వాహనాల మీద ఎక్కువగా ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. దాన్ని ఆ వాహనాల మీద వెనక భాగంలో వారు రాయడానికి గల కారణం ఏంటనేది మనం ఆలోచన చేస్తే చాలామంది డ్రైవింగ్ చేస్తూ ఈరోజు ఎక్కువ మంది సెల్ ఫోన్ మాట్లాడుతూ తల ఇలా పక్కకి ఎంచుకొని ముందు ఏం జరుగుతుందో ఏం అడ్డొస్తుందో తెలియని పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయటం వల్ల వీరు పోయి ఎదుటివారికి యాక్సిడెంట్ చేయటమా, లేకపోతే అక్కడ ఆగున్న బండ్లు గుద్ది యాక్సిడెంట్ చేయటమా, లేదంటే ఏదో పక్కనున్న రాయికో మరొక దానికో పట్టించి పడిపోయి యాక్సిడెంట్లో చనిపోవటమో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా, ఇంత ప్రమాదాలు జరుగుతున్నా ఏ ఒక్కరు కూడా ఈ విషయం మీద పట్టించుకోవట్లేదు. వాస్తవానికి ఆర్టీఓ గవర్నమెంట్కి సంబంధించిన వారు, రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన వారు ఈ విషయాన్ని ఎప్పటి నుంచో వాహనాల మీద రాస్తున్నారు. మరి ఏ ఒక్కరు కూడా ఈ మాట పట్టించుకునే పరిస్థితి లేదు. ఏంటండి ఈ పరిస్థితి? మనం ఆలోచన చేస్తే సెల్ ఫోన్ ఎంత ప్రమాదాలకు దారితీస్తుందంటే పిల్లలు పాడైపోవడానికి సెల్ ఫోనే కారణమవుతుంది, పెద్దవారు పాడైపోవడానికి సెల్ ఫోన్ కారణమవుతుంది, యవనస్తులు పాడైపోవడానికి సెల్ ఫోన్ కారణమవుతుంది. దేవుని సన్నిధిలో కూడా ఒక మాటలో చెప్పాలంటే చాలామంది సెల్ ఫోన్ పట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ఈరోజు సెల్ ఫోన్లో తలకా పెట్టి సేవకుడు ఏం చెప్తుండో కూడా తెలియని పరిస్థితుల్లో, అంత దుస్థితిలో నేడు క్రైస్తవులు అనబడుతున్నారు కూడా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్ అని మీ అందరికీ మనం చేస్తున్నాను. సెల్ ఫోన్ వల్ల ఎంత ప్రమాదం ఉందో గుర్తించండి. చాలామంది, ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఈ సెల్ ఫోన్తోని ఈ సెల్ఫీలు వచ్చిన తర్వాత, టచ్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ఫీ పేరు మీద ఎంతోమంది ఒక విషయాన్ని ప్రజలందరికీ ఏదో గొప్పది సాధించినట్టుగా చూపించాలని వారు చేసే ప్రయత్నంలోని కాలువల్లో, నదుల్లో, సముద్రాల్లో పడి ఆ సెల్ఫీ తీసుకుంటూ వెనక్కి వెళ్ళి భయంకరమైన ప్రదేశాల్లో, కాలువల్లోనూ, సముద్రాల్లోనూ, నదుల్లోనూ పడి చనిపోయిన సంఘటనలు మనకు కూడా ఎన్నో చూస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితి దాపరిస్తుంది అంటే సెల్ ఫోన్ని వాడాల్సిన విధానంలో వాడుకోకపోతే నష్టపోతారు, ప్రాణాలు కోల్పోతారని మీ అందరికీ మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారిని తన శిష్యుడైన పేతురు గారు ఒక మాట అడుగుతాడు, అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను అమ్మడించును కదా, మాకేంటి ప్రయోజనం అంటే, నాకంటే ఎక్కువగా అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, ఇళ్ళనైనను, భూములనైనను దేన్ని కూడా ప్రేమించొద్దు. ఒకవేళ మీరు అలా ప్రేమిస్తే నాకు శిష్యులు కానేరరు. కాబట్టి నన్ను ప్రేమించాలంటే నా మాట విని నా ఆజ్ఞను గైకొని నన్ను అనుసరించాలనే విషయాన్ని తెలియజేశారు. మరి అయితే ప్రయోజనం ఏంటని పేతురు గారు అడిగినప్పుడు, ఇహమందు హింసలతో పాటు పరమందు 100 రెట్లుగా పొందుకుంటారు, నిత్యజీవాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని తెలియజేశాడు. మరి నిత్యజీవం కావాలా, సెల్ ఫోన్తో నరకానికి వెళ్ళిపోవడం కావాలని? సెల్ ఫోన్తో నరకానికి ఎలా వెళ్ళిపోతుంటే నిజంగా ఆర్టీఓలు పెట్టింది ప్రభుత్వం వారు బైబిల్ గ్రంథం నుంచి పెట్టారేమో అనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో నుంచి పెట్టారనిపిస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్లో తలబెట్టి చాలామంది ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఆఖరికి చెప్పే కదా, దేవుని సన్నిధిలో కూర్చొని కూడా సేవకుడు ఏం చెప్తుండో వినకుండా, అక్కడ ఏం జరుగుతుందో చూడకుండా అక్కడ కూర్చొని కూడా చాటింగ్ చేసేవాళ్ళు, యూట్యూబ్ చూసేవాళ్ళు, టిక్ టాక్లు చూసేవాళ్ళు, వాటి చూసి మురిచిపోయేవాళ్ళు. సేవకుడు చూసి గద్దిస్తే అప్పటికప్పుడు పక్కన పెట్టడం, మరలా దాన్ని కొనసాగించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఖరికి దేవుని సన్నిధిలో కూడా కనీసం సైలెంట్లో పెడదామనే జ్ఞానం లేకుండా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బడి ముందు, గుడి ముందు కనీసం లారీ డ్రైవర్లు కూడా హార్న్ కొట్టండి. దౌర్భాగ్యం ఏమిందంటే
ఈరోజు దేవుని సన్నిధిలో గడపాల్సిన పిల్లలు, దేవుని వాక్యంలో ఎదగాల్సిన పిల్లలు, దేవుని సన్నిధిలో ఉండాల్సిన వారు సెల్ ఫోన్ పట్టుకొని కూడా ఈ సెల్ ఫోన్ మీద వీడియోలు, టిక్ టాక్లు చూస్తూ సెల్ ఫోన్లో తలబెట్టి బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అంటే సెల్ ఫోన్ ఎంత ప్రమాదం ఒకసారి గుర్తించండి. సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టాలు ఇంత అంతా కాదు. ఇలాంటి సంఘటనలు రోజుకి ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో సెల్ ఫోను వాడేవారికి నా మనవి ఏంటంటే, దయచేసి నేను చేతులు జోడించి చెప్తున్న విషయం ఏంటంటే, డ్రైవింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడొద్దు. ఒకవేళ అత్యవసరం అయితే హెడ్సెట్ ఉపయోగించి మాట్లాడాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను, చేతులు జోడించి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లో తలకా పెట్టి అక్కడ మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో దాని మీద నేను నిమగ్నమై ముందు ఏం వస్తుందో, ఏం పోతుందో, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో చాలామంది ఉంటున్నారు. వారన్నా ప్రాణాలు కోల్పోతున్నారు, లేదంటే ఇతరుల ప్రాణాలను తీస్తున్నారు. ఏంటి, ఒక నిండు ప్రాణం సెల్ ఫోన్ వల్ల పోతుందా అనే డౌట్ మనకు వస్తే అది అక్షరాల నిజమండి. చాలామంది సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ యాక్సిడెంట్కి గురైన సంఘటనలో మనం రోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చోట వింటూనే ఉన్నాం. ఎందుకు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దని చెప్పాడు. కానీ దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, దేవుని ఎరిగిన బిడ్డలు కూడా సెల్ ఫోన్లో ఎక్కువగా గడపడం అనేది, సెల్ ఫోన్ని గౌరవిస్తున్నారా, దేవుని గౌరవిస్తున్నారా, సెల్ ఫోన్కి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా, దేవుని మాటలు వినటానికి, నేర్చుకోవడానికి, దేవుని పనిలో వాడబట్టడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కువ సమయం సెల్ ఫోన్లను గడుపుతున్నారు. కాబట్టి సెల్ ఫోన్లో గడుపుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావనే కాదా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి, మనకు మనం ప్రశ్నించుకుందాం. దీన్ని ఆలోచన చేస్తే ఖచ్చితంగా సెల్ ఫోన్లో గడపడం వల్ల దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం సెల్ ఫోన్ దొంగలించిస్తుంది, దొంగతనం చేస్తుంది. సెల్ ఫోన్ చేస్తుందా, మనం చేస్తున్నాం. వాస్తవానికి సెల్ ఫోన్ పేరు మీద మనమే దొంగిలించేస్తున్నాం. సెల్ ఫోన్ కాదు, సెల్ ఫోన్ది తప్పు కాదు. దాన్ని సరైన విధానంలో మనం వాడుకోవడం తెలియక లేదా అజ్ఞానంగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా సెల్ ఫోన్కి ఇచ్చి దేవుని సమయాన్ని మనం దొంగిలించే పరిస్థితులు మనం ఉన్నాం. అలా ఎవరు ఉండొద్దని మీ అందరికీ మనం చేస్తున్నాను. దయచేసి గమనించండి. మీ విలువైన సమయాన్ని సెల్ ఫోన్లో పెట్టి ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో కానని స్థితిలో ఉండొద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొంతమంది అయితే చిన్నపిల్లల గురించి ఒకసారి చూద్దాం. చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చే తల్లిదండ్రులు వారి పని వాళ్ళు చేసుకున్నప్పుడు అర్జెంట్ ఫోన్లు వచ్చినా కూడా, ఆఫీస్ నుంచి వచ్చినా, మరి ఎవరి నుంచి వచ్చినా, సేవకుడి నుంచి వచ్చినా, వీళ్ళు ఫోన్ కట్ చేసి ఫ్రీ ఫైర్ అని, లేదా ఏ గేమ్ అని, ఆ గేమ్ ఈ గేమ్ అని రకరకాల గేమ్స్ ఆడుకుంటూ దేవుని చిత్తాన్ని జరిగించకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా సెల్ ఫోన్లో నిమగ్నం అయిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఈ వీడియోలు జాగ్రత్తగా విని వాటిని పరిశీలన చేసి ఆ మాటల ద్వారా మనల్ని మనం హెచ్చరించుకుంటూ ఇతరులను మేలుకొల్పడానికి ఈ మాటలు ఉపయోగపడతాయని ఆశిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.